ఈ కవిత ఆనందవాణి పత్రికలో ప్రచురింపబడింది. ప్రసిద్ధ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మరణించినప్పుడు ఆనందవాణి స్మృతి సంచికగా వెలువరించిన సంచికలో 1966లో ఈ కవిత వెలువడింది. శీర్షిక స్మృతి. తన్ను చూసి జాలిపడేవాడు ఒక్కడైనా ఉన్నాడని దేవుడు తెలుసుకున్నాడు. అందుకే నిన్ను పిలిపించుకున్నాడు. తన బరువుగాథ నీతో చెప్పుకునేందుకు, నీ కవితల్లో చోటు చేసుకునేందుకు. అమృతం కురిసిన రాత్రి నీ ఒక్కడే ఆనందించగలిగావు. అది నీ అదృష్టం. గొంగళి పురుగుల లాంటి మనుషుల్ని చూసి జారిపడ్డావు. అది నీ మనసు దినుసు. హృదయపు కిటికీ తెరిచి దిగంతాల్లోకి చూడగలిగావు. చేతిలో దీపం లేకున్నా ధైర్యాన్ని కవచంగా ధరించావు. వసుదైక గీతం ఆలపించావు. అందుకే సూర్యుడు నీ తల మీద పువ్వుగా మారాడు. గొలుసులోని అసలు కిటుకు తెలుసుకున్న వాడివి. శిఖరాన వాడి చేస్తున్న వాడివి. చటుక్కున ఆగిపోయావు. మళ్ళీ కదలలేకపోయావు. కాలం పనిన ఉచ్చుని పసిగట్టలేకపోయావు. నువ్వు లేవు, నీ పాట ఉంది. మూలుగునే సంగీతమని మురిసిపోయే లోకానికి నిజమైన సంగీతం తాలూకు మధుర శృతి వినిపించిన నీ పాట నా గుండెల్లో తీగల చుట్టుకొని నా ఊపిరిలో ఎగసిపడుతూ హాయిగా జాలిగా వినపడుతూ ఉంది. కవిత్వంలో వచ్చిన మార్పును గుర్తుకు తెస్తోంది. నీ కవిత అంతరిక్షంలోకి, జీవిత రహస్యంలోకి, సృష్టి సమక్షంలోకి ఇచ్చుకుంది. ఆనంద శోకానుభూతులకు అర్థం పట్టగలిగింది. చిరు చీకటి పలక మీద రేడియం అక్షరాల్ని రాశావు. అందుకే నీవు నిలుస్తావు, కాలాన్ని గెలుస్తావు.